వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటుకు తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెలలో ప్రారంభమవుతోందని కేంద్ర మంత్రి భూపతి రాజు వర్మ వెల్లడించారు. చెన్నై విజయవాడ వందే భారత్ ను నరసాపురం వరకు పొడిగించనున్నట్లు తెలిపారు. ఇది విజయవాడ, భీమవరం, గుడివాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో ఆగుతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రైలు, రహదారి ప్రాజెక్టులు త్వరలో పూర్తి చేయడం తన లక్ష్యమన్నారు. NH-167 పై భీమవరం బైపాస్ కు 3,200 కోట్లతో DPR సిద్ధమైందని తెలిపారు. కాబట్టి ఇదొక ఈ కోస్తా జిల్లా ప్రజలకు, నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలకు ఒక చిరకాలంగా ఉన్నటువంటి కోరిక. అంతేకాదు దీని పనులు కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న హయంలోనే పూర్తి చేయిస్తానని ఈవేళ పార్లమెంట్లో ప్రజలందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా CRIF నిధులు కింద లోసన్ నుంచి ఫిబ్రవరికి రోడ్డుకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంత పెద్ద ఎత్తున CRIF నిధులు ఒక రోడ్డుకి మంజూరు చేయడం అనేది గతంలో ఎప్పుడూ లేనటువంటి సందర్భం. చేస్తే ఏదైతే గతంలో CRIF వర్కులు అయ్యాయి ఈ రాష్ట్రంలో, అప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను వేరే వేరే కార్యక్రమాలకు మరలించినటువంటి కారణంగా గతంలో CRIF వర్కులు చేసినటువంటి కాంట్రాక్టర్లు కోర్టుని ఆశ్రయించారు. మాకు పాత బిల్లులు మేము పనులు చేసాం, మాకు డబ్బులు రాలేదు కాబట్టి మాకు డబ్బులు ఇచ్చాకనే కొత్త వర్కులు మొదలెట్టాలనేటువంటి ఒక కోర్టులో వెళ్ళినప్పుడు ఈ విషయం మీద కోర్టు ముందుగా వారికి బిల్లులు చెల్లించమని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఉండి గోరింతోటకు చెందిన కొల్లి సుశీలమ్మ హైదరాబాద్ లో ఉంటుండగా మేడపాటి రోజా, ఆమోసులకు అద్దెకు ఇల్లిచ్చారు. కొంతకాలానికి వారు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ఇల్లు మాదని దౌర్జన్యానికి దిగారని బాధితులు వాపోతున్నారు. తప్పుడు కేసులతో వేధింపులకు గురవుతున్నామని, అసలు డాక్యుమెంట్లు తమ పేరుతో ఉన్నాయని తెలిపారు. అధికారులు నిజం వెలికితీసి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఉండి మండలం గోరింతోట గ్రామం ఇది నా ఇంటి స్థలం, నా స్వగ్రామం. నేను ఇక్కడే పుట్టాను. ఈ ఇంటి స్థలంలో మేడపాటి ఆమోసు, రోజా అనే వాళ్ళకి మేము ఆశ్రయం కొరకు వస్తే ఇక్కడ ఆశ్రయం ఇచ్చాం. ఆ ఆశ్రయం ఇచ్చినందుకు గాను వాళ్ళు ఈ ఇల్లు మాది అని చెప్పేసి వాళ్ళు ఈరోజు వాళ్ళు సొంతం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా జన్మ హక్కు, మా భూమి ఇది. ఈ భూమిని మాడపాటి ఆమోసు, మాడపాటి రోజా వాళ్ళ అన్నదమ్ములు చింతల అహరోను, చింతల మోషే, ఈతకోట రాజకుమారి వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ వచ్చి మా మీద యుద్ధం చేసి ఇల్లు మాది అని చెప్పి మా మీద దెబ్బలాడుతున్నారండి. ఇవన్నీ మా ఇంటి డాక్యుమెంట్స్, కాగితాలన్నీ ఉన్నాయి. మాకు కోర్టులో కేసు వచ్చిందంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఇది మాది, మా భూమి, మాకు దయచేసి గవర్నమెంట్ వారు, పోలీసు వారు మా మనవిని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది, దయచేసి మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నాం. ఈ ఆమోసు, రోజా అనే వాళ్ళకి మేము ఆశ్రయం కొరకు వస్తే ఇక్కడ ఆశ్రయం ఇచ్చాం. ఆ ఆశ్రయం ఇచ్చినందుకు గాను వాళ్ళు ఈ ఇల్లు మాది అని చెప్పేసి వాళ్ళు ఈరోజు వాళ్ళు సొంతం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా జన్మ హక్కు, మా భూమి ఇది. ఈ భూమిని మాడపాటి ఆమోసు, మాడపాటి రోజా వాళ్ళ అన్నదమ్ములు చింతల అహరోను, చింతల మోషే, ఈతకోట రాజకుమారి వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ వచ్చి మా మీద యుద్ధం చేసి ఇల్లు మాది అని చెప్పి మా మీద దెబ్బలాడుతున్నారండి. ఇవన్నీ మా ఇంటి డాక్యుమెంట్స్, కాగితాలన్నీ ఉన్నాయి. మాకు కోర్టులో కేసు వచ్చిందంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఇది మాది, మా భూమి, మాకు దయచేసి గవర్నమెంట్ వారు, పోలీసు వారు మా మనవిని అర్థం చేసుకుని. విజయనగరం టౌన్ జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3:30 మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. కలెక్టరేట్ మేడపైన ఉన్న సమావేశ మందిరంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఏడీ INPR శాఖ తెలిపింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి, పరిపాలన అంశాలపై కీలక సమాచారం అందించనున్నట్లు సమాచారం. ఈ రోజు మినిస్టర్ గారు చెప్పినట్టు అటుపక్క ఎయిర్పోర్ట్, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గరలో మనకు IT ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి, అలాగే
మనకు ఎయిర్పోర్ట్ రిలేటెడ్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కూడా అటుపక్క ఇండస్ట్రీకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఇండస్ట్రియల్ ఏరియా. ఎందుకంటే మనకు తెలుసు లైక్ ఇక్కడ నుంచి మైగ్రేషన్ కూడా ఎక్కువ లేబర్ వెళ్తుంది. సో వీళ్ళందరినీ కూడా మనం రిటైన్ చేసుకోవాలి. జిల్లా ప్రగతికి వీళ్ళందరినీ కూడా దారి చూపించాలి. సో దానికోసం మనము ఆ విధంగా కృషి చేద్దాం. లైక్ కాంగ్రెస్ సీఎం గారు మాట్లాడతాను. నాట్ అవేర్ కమిషనర్తో మాట్లాడతాను. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో చోరీ కేసు ఛేదించారు. ఫిర్యాదుదారు తాడేపల్లి కృష్ణ బజాజ్ ఆటో TS 15 UC 4621 చోరీకి సంబంధించిన కేసులో మల్లెముద్ర గేటు వద్ద వాహన తనిఖీలో పారిపోయే ప్రయత్నం చేసిన ఇద్దరు అంతర్జాతీయ దొంగలు కుమ్మరి రాజు మరియు కొల్ల దుర్గారాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 4 చోరీ చేసిన ఆటోలు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచక్షణతో నిందితులను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ రాజేంద్ర చంద్ర అభినందించారు. దీంట్లో స్క్రాప్ లో అమ్మేసింది మనకు ఆటో ఇంకా రికవరీ కాలేదు, కానీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ స్క్రాప్ లో అమ్మాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకు పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు మనకు ఫర్దర్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. కుమ్మరాజు 20 కేసెస్ చెప్పారు కదా, ఇవి చోరీ అయినా ఇంకా మిగతా ఏమైనా చోరీ వెహికల్ సేఫ్టీ అన్ని కూడా. సో గతంలో ఏంటంటే ఆ సెక్షన్ కి చాలా తక్కువ పనిష్మెంట్ ఉండేది, వాళ్ళ భయం లేదు. బట్ ఇప్పుడు 305 క్లాస్ బి ఉంది కాబట్టి దానికి 7 years పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఇది కూడా ఒకటి గుడ్ థింగ్ దిస్ న్యూ లా. 2.4 lakh పడుతుంది. సో మరొకసారి కూడా ఇద్దరు ఆఫీసర్స్ కూడా జిల్లా పోలీస్ ప్రత్యేక సెకండ్ ఇంట్రెస్టెడ్ గ్యారెంటీ పర్సన్ ఉంది సార్. ఇప్పుడు స్క్రాప్ లో అమ్మేసిన వారు దొరికారా సార్? దీంట్లో స్క్రాప్ లో అమ్మేసింది మనకు ఆటో ఇంకా రికవరీ కాలేదు, కానీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ స్క్రాప్ లో అమ్మాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకు పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు మనకు ఫర్దర్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. కుమ్మరాజు 20 కేసెస్ చెప్పారు కదా, ఇవి చోరీ అయినా ఇంకా మిగతా ఏమైనా చోరీ వెహికల్ సేఫ్టీ అన్ని కూడా. సో గతంలో ఏంటంటే ఆ సెక్షన్ కి చాలా తక్కువ పనిష్మెంట్ ఉండేది, వాళ్ళ భయం లేదు. బట్ ఇప్పుడు 305 క్లాస్ బి ఉంది కాబట్టి దానికి 7 years పనిష్మెంట్ ఉంది. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడ మండలంలోని బూర్కా గుంపు గ్రామానికి చెందిన రైతు మాలెల నరసయ్య యూరియా అందక మనస్తాపంతో తన 10 ఎకరాల పంట పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు ఆయన్ను నర్సంపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బడే నాగజ్యోతి పరామర్శించి ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలోనే యూరియా కొరతతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. బూరిక మల్లయ్య గారిని, మల్లెల నరసయ్య గారిని బూరుగూడెం మల్లెల నరసయ్య గారిని పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్యం ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులను పెట్టేటువంటి కష్టాలను చూస్తే మాత్రం కల్మషం లేనటువంటి రైతులను అవమానించేకరంగా ప్రజాప్రతినిధులు మాట్లాడడం, మంత్రులు మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రైతులంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా రైతుకు ఎవరండగా నిలబడ్డారు? నిజంగా రైతుని ఎవరినైనా రైతుల పట్ల ఈ రాష్ట్రంలో రైతుల పట్ల నిలబడ్డ ప్రభుత్వం ఏదైనా ఉందేనంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అండగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉండే. కానీ ఈ రోజు ముందుగానే కేసీఆర్ గారు కూడా చెప్పిండు, వాళ్ళు వస్తే రాక్షసంగా పాలిస్తారు, ఇబ్బందులు పడతామని చెప్పిండు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు.
రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇది ములుగు నియోజకవర్గంలో 4వ రైతు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై వైసీపీ శెట్టి బలిజ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసర్ల గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ సుభాష్ కు అవగాహన లేదని, సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు 25వ ర్యాంకు మంత్రిగా ఎందుకు ప్రకటించారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సుభాష్ చీర్ల జగ్గిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు పార్టీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. మాకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మంత్రి కానీ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మంత్రికి నేను అవగాహన ఉందో లేదో ఒకసారి మేము అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో వాస్తవానికి ఆయనకి అవగాహన ఉంది, మాకు అవగాహన లేదు. మా అజ్ఞానం అపారం, ఆయన జ్ఞానం ఉన్న జ్ఞానవంతులు. అందుకే అనుకో మాకు ఎప్పుడు కూడా మెమోని జీవో అని పిలవడం నాకు తెలియదు. మెమోని జీవో అని పిలవడం ఎప్పుడు చూడలేదు. జీవోని కింద పిలుస్తాం, మెమోని పిలుస్తాం. గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అని ఏ రోజు పిలవలేదు. తహసీల్దార్ని పట్టుకుని గౌరవ కలెక్టర్ గారిని ఏ రోజు పిలవలేదు. ఒక కానిస్టేబుల్ని పట్టుకుని ఎస్ఐ అని పిలవలేదు. ఒక ఎస్ఐని పట్టుకుని కానిస్టేబుల్ అని పిలవలేదు. ఎవరికి అవగాహన రాయిచ్చాం? ఆయనకా మాకా? అంటే పొంతలు లేని సమాజాల్లో. అదే మీకు అసెంబ్లీ టికెట్ వచ్చిందంటే కులస్తుడిగా వచ్చింది, మీకు మంత్రిగా అవకాశం వచ్చిందంటే కులస్తుడిగా వచ్చింది. కుల వేదికల మీద కూర్చుని మీరు నాకు చేయలేదు, నాకు ఇంకో సామాజిక వర్గాన్ని చెప్పినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మీరే. కాబట్టి మీరు ఒక కులం వేదికగా రాజకీయాల్లో మనలేం. అలాంటిది మీరు మా యొక్క పార్టీ మీద మాట్లాడినా ఏదైనా కొంచెం ఆలోచన చేసుకుని మాట్లాడాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో క్యాబినెట్ లో ఉన్నటువంటి వైసీపీ కోవట్ మీ మంత్రి. ఎందుకంటే అమలాపురంలో ఉన్నటువంటి కొన్ని శాసనసభ్యుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కదా అభివృద్ధి కార్యక్రమాల మీద విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చినావు. ఈయన మరి తెలుగుదేశం శాసనసభ్యుడు యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం మంత్రి గారు విజిలెన్స్ కంప్లైంట్ చేయడం అన్నది చరిత్రలో ఎక్కడా ఉండదు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చనెల్లాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఎంసీ నిధులతో నిర్మించిన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల సైన్స్ ల్యాబ్ను ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే బొచ్చు పటేల్ ప్రారంభించారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుని చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండాలని వారు సూచించారు. ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని తెలిపారు. సంవత్సరం లోపలనే ఆ బిల్డింగ్ ని మరి కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేశారు. సైన్స్ ల్యాబ్ వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవంగా విద్యార్థులు ప్రాక్టికల్ గా ఏ రకంగా మనం టెస్ట్ చేయొచ్చు, ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అనే దానికి ప్రత్యేకించి సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సైన్స్ ల్యాబ్ వల్ల అనేక రకాల ప్రయోజనాలు, ప్రాక్టికల్ గా మీరు అన్ని విషయాన్ని అక్కడ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. अच्छा ओके ओके విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని పెందుర్తిలో ఓజోన్ డే సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా బాలికల హాస్టల్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ ఓజోన్ పొరను కాపాడటం మానవుడిగా మన బాధ్యత అని చెప్పారు. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కోరమండల్ ఫర్టిలైజర్స్ వారు అందజేసిన వస్త్ర సంచులను విద్యార్థులందరికీ పంపిణీ చేశారు. సంక్షేమ బాలికల వసతి గృహం పెందుర్తిలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ సంస్థ అయిన రత్నం గారు
ఆధ్వర్యంలో ఓజోన్ డే సందర్భంగా పిల్లలందరితో కూడా అవేర్నెస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. అట్లాగే పిల్లలందరికీ కూడా ఓజోన్ డే యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెంచడం వల్ల ఫ్యూచర్లో అనేది వాళ్ళు చక్కగా పర్యావరణం పరిరక్షిస్తారనే అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ నివారిద్దాము, మొక్కలను పెంచుదాము, ఓజోన్ సంరక్షిస్తాము. అట్లాగే రక్షించండి, ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని జయప్రదం చేయండి. ఈరోజు భూమికి అది ఒక గొడుగులాగా మనకి కాపాడుతూ ఉంది. అలాంటి ఓజోన్ పొరను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరితోనే ఉంది. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి గ్రీన్ క్లైమేట్ టీం పెందుర్తి బాలికల వసతి గృహంలో ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఏదైతే విద్యార్థులు అంతా కూడా ఈరోజు బాగా పాల్గొని వాళ్ళంతా కూడా మంచిగా ఆర్ట్ వేయటం జరిగింది. కాబట్టి ఇలాంటి విద్యార్థులను కూడా ప్రోత్సహించడం చాలా అవసరంగా ఉంది. ఎందుకంటే భవిష్యత్తు తరాన్ని పర్యావరణ పరిరక్షణ వైపు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మానవాళి మీద, మనందరి మీద ఉంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం బీజేపీ నాయకులు కార్యకర్తలు జేపీ నడ్డా, పీవీఎన్ మాధవ్ సారథ్యంలో రైల్వే గ్రౌండ్ వద్ద సారథ్యం ముగింపు బహిరంగ సభకు బస్సులతో తరలివెళ్లారు. పెద్దిపాలెం, దుక్కవాణి, తర్లవాడ నుంచి 3 బస్సుల్లో 300 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు పీవీవి ప్రసాదరావు, మండల నాయకులు పిల్ల విజయ, కేవీఎన్ కృష్ణారావు, దంతలూరి సుధాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. माता की भारत माता की, भारत माता की, भारत माता की। मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। जिंदाबाद 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 जिंदाबाद। चलो भाईजान चलो। గాజువాక ఆటో నగరంలో భారత్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొనుగోలు చేసిన వాహనదారుడు 400 రూపాయల పెట్రోల్ కొట్టించుకుని కొంత దూరం వెళ్లి బైక్ ఆగిపోయింది. అనుమానం వచ్చిన వాహనదారుడు పెట్రోల్ బాటిల్ పరిశీలిస్తే అందులో నీరున్నట్లు కనపడింది. ఈ ఘటనకు భారత బ్యాంకు యాజమాన్యం నిర్లక్ష్యంతో స్పందించడంతో వాహనదారులు తీవ్రంగా ఆగ్రహించారు. గాజువాక ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జ్యూసే ఏదే లెమన్ జ్యూస్ లో ఇది ఇది చూడు అన్ని పెద్ద బాటిల్ వల్ల తెలియట్లేదు. ఈ బాటిల్ అయితే నీకు తెలియదు. జ్యూసే ఏదే లెమన్ జ్యూస్ లో ఇది ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిల్లి బాలరాజు ఆదివారం పట్టినపాలెం వాగుపై కొత్తగా నిర్మించిన ₹1 కోటి ఖర్చుతో కూడిన కాజ్వేను ప్రారంభించారు. ఈ కాజ్వే ప్రజలకు ప్రయోజనకరమని ఆయన తెలిపారు. త్వరలో బ్రిడ్జి పూర్తి నిర్మాణంపై ఎమ్మెల్యే రోషన్తో కలిసి పెద్దలతో చర్చించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, టీడీపీ, జనసేన నాయకులు మరియు అనేక కూటమి నాయకులు పాల్గొన్నారు. సుమారు ₹1 కోటితో ఈ బ్రిడ్జి కల్వర్టు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాల వైఫల్యాలు, అసమర్థత, పట్టించుకోలేనితనం వల్ల ఇలాంటివి అనేక మిస్టేక్స్ జరిగినాయి. కానీ ఇది ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే ఈ కల్వర్ట్లు కానీ వీటిపై ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వీటన్నిటిని కూడా రోడ్లు అనుసంధానం చేసే విధంగా ఈ కల్వర్ట్లు నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ 2 కాన్స్టిట్యుయెన్సీలకు సంబంధించి ఇది ఒక మెయిన్ ప్రాజెక్టు. దీన్ని ఖచ్చితంగా
అంటే పైన కూడా కల్వర్ట్ కాకుండా పైన బ్రిడ్జి లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా మా కాన్సెన్స్ నుంచి, చింతలపూడి కాన్సెన్స్ నుంచి సుమారు ఒక 6 కోట్ల రూపాయలతో అయితే ఈ బ్రిడ్జి మొత్తం అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కూడా చేయవచ్చు. అలాగే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ బ్రిడ్జికి సుమారు 6 కోట్ల రూపాయలు అవసరం తెలిసింది. ఖచ్చితంగా రోషన్ గారు సారథ్యంలో, మా సారథ్యంలో ఈ బ్రిడ్జి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకువెళ్తూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విషయం భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో 14/9/2025న మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కేజీవీపీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. గంట రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో సంభాషించి విద్యాబోధన వసతులపై అవగాహన పొందారు. కార్యక్రమంలో అతిథి గారికి ఘన స్వాగతం పలికారు. అంతేకాక అసోసియేషన్ నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. తర్లువాడ పంచాయతీ సర్పంచ్ బీర్బీర్ నాయుడు కూడా పాల్గొన్నారు. చేస్తాం అది క్లోజప్ కొంచెం తీసుకొని కిందకి వెళ్తాం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కొత్త బస్టాండ్ రోడ్డులో జీవీ మాల్ను యాంకర్ అనసూయ ప్రారంభించారు. ఖమ్మంలో ప్రారంభమైన 75 ఏళ్ల జీవీ వస్త్ర ప్రయాణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ప్రముఖత పొందింది. ఆదోని ప్రజలకు అంతర్జాతీయ స్టైల్స్తో నాణ్యమైన వస్త్రాలను అందించే ఈ షోరూం కుటుంబ సభ్యుల కోసం విస్తృత శ్రేణి దుస్తులు, శారీస్, లెహంగాస్, మెన్స్ వేర్ వంటి వస్త్రాలను అందుబాటులో ఉంచింది. కార్యక్రమంలో అనసూయతో పాటు ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చాలా కలర్ఫుల్ గా ఉంది. పెట్టి ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఎంపీ గారు చెప్పినట్టు దయచేసి మీ అందరి ఆదరాభిమానాల కోసం ఎదురు చూస్తున్నాము. క్వాలిటీలో గానీ, ప్రైజ్ లో గానీ, వెరైటీలో గానీ చెప్పారు అట్లా పూర్తి హామీ ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలు మాకు చూపిస్తారని ఆశిస్తూ మరొక్కసారి ఎంపీ గారికి ఈ షాపు ప్రారంభోత్సవం చేసినందుకు మరొక్కసారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆదోనిలో మన జీవీ మాల్ 21వ స్టోర్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. జీవీ మాల్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్, నా పర్సనల్ ఫేవరెట్. అండ్ ఐ కైండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ లాంచ్కి వచ్చినప్పుడు చీరలు ట్రై చేస్తున్నప్పుడు ఉండబట్టలేక నేను షాపింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత ఇష్టం నాకు. సో లైక్ టుడే ఆల్సో ఐ వోర్ దిస్ బ్యూటిఫుల్ ఇక్కర్ సారీ ఫ్రమ్ జీవీ మాల్. ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో అది డిజైన్స్ పరంగా కానివ్వండి, కలర్స్ పరంగా కానివ్వండి, బడ్జెట్స్ విషయంలో కానివ్వండి, పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఎలాంటి చాయిస్ ఉన్నా కూడా అందరికీ నప్పేలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ 1వ డివిజన్లోని అయోధ్య నగర్ పబ్లిక్ పార్కు మురుగునీటి కుప్పగా మారింది. పాలకుల నిర్లక్ష్యంతో పార్కులో చెరువు నీరు నిలిచిపోయి దుర్వాసనతో పాటు దోమల ఉపద్రవం కలిగిస్తోంది. పిల్లల ఆటలకు, వృద్ధులు, యువకులకు ఆరోగ్య కేంద్రం కావాల్సిన ఈ పార్కు ఇప్పుడు అనారోగ్యాలకు కారణమైంది. గతంలో ప్రహరీ గోడలు, హరిత వనాలు ఉండి అందాన్ని పంచినా ఇప్పటికీ పార్కు స్థితి దుర్గతంగా ఉంది. కాలనీ వాసులు తక్షణమే అభివృద్ధి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలనీ పిర్జాదిగూడ మున్సిపాలిటీ మాకు ముఖ్యంగా మా సీనియర్ సిటిజన్స్ కోరుకునేది అంటే మాకు ఆరోగ్యంగా ఉండాలి, వాతావరణం బాగుండాలి, పిల్లలు కూడా అదే ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అటువంటి పరిస్థితి లేకుండా అయింది. ముఖ్యంగా మనకు ఈ గ్లోబల్ నుంచి వాటర్ కెమికల్ వాటర్ వస్తుంది. కెమికల్ ఉన్న తర్వాత ఈ పార్క్ ఉంటే అది నిరుపయోగం ఉంది. కింద బయటిపల్లి చెరువుకు మధ్యలో ఉండడం వల్ల
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన నీళ్ళన్నీ ఆ చెరువులకు పోయి ఇంకో మార్గం గ్రోవెల్ పక్క నుంచి ఆర్టీసీ కాలనీ ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ మళ్ళీ మా కాలనీలోకి వస్తూ మా కాలనీలో ఉన్న పైన చెరువు కలుషితం అయిపోయింది, కింద చెరువు కలుషితం అయిపోయింది. దీనివల్ల మా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. దీనికి పరిష్కారం దొరుకుతుందంటే ఇప్పటివరకు దొరకలేదు. ఎన్నో సందర్భాలలో సమస్యకు తీసుకెళ్ళినా కూడా పరిష్కారం రాలేదు. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో పూర్తిగా నాశనమై ఆ బోర్ల నుంచి చెడు వాటర్ వచ్చి వాటర్ బోర్ల నుంచి వచ్చే వాటర్ వినియోగించుకోకుండా చాలా ఘోరమైన మురికి నీరు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి సుమారు రెసిడెన్సీ వరకు ఉన్న చెరువు వరకు వెళ్తుంది వాటర్. ఇక్కడ నుంచి అక్కడ రోడ్ మీద నుంచి పారుకుంటూ పోయేది ఇంతకుముందు. ఇప్పుడు ఒక 15 రోజుల క్రితం నా పేరు బాద్షా నాయక్, అయోధ్య కాలనీ, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు 1లో భాగంగా ఉన్నాం. మేము గత 4-5 సంవత్సరాలుగా మా కాలనీలో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది. గ్రోవెల్ నుంచి వచ్చే వాటర్ కానివ్వండి, కెమికల్ వాటరు, తర్వాత బిఎంసి నుంచి వచ్చే డ్రైనేజ్ వాటరు ఓపెన్గా ప్రవహిస్తూ కాలనీలో ఉన్నటువంటి నివాసితులకు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇలా చాలామంది హాస్పిటలైజ్డ్ అయినరు. కాబట్టి మేము పిఎంసి అధికారులకు, నాయకులను కోరేది ఒక్కటే, మేము కనపర్తి గ్రామానికి చెందిన గజుల శ్రీకాంత్ నేవీ అగ్నివీరు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం ఆయన కాకినాడలోని కేఐఈటీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కష్టపడి కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే తండ్రి కుమారుడైన శ్రీకాంత్ చిన్ననాటి నుంచి సైన్యంలో చేరాలని కలలు కని నెరవేర్చాడు. ఆయన విజయంతో గ్రామానికి గౌరవం వచ్చి యువతకు ఆదర్శంగా నిలిచాడు. గ్రామ ప్రజలు, బంధువులు ఆయన భవిష్యత్తు విజయాలను కోరుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.